ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 2026 సంవత్సరం మే 17, 18, 19 ఈ 3 తేదీలలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతూ ఉంది. అయితే అది ఎటువంటి శక్తి? ఆ శక్తి గనక మీ ఇంటిలో నుండి బయటికి వెళ్ళడం మూలకంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి? మీకు మంచి జరుగుతుందా? లేక చెడు జరుగుతుందా? అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితం ఈ 3 రోజుల్లో ఏ విధంగా సాగిపోతుంది? ముఖ్యంగా ఈ మే 17, 18, 19 ఈ 3 తేదీలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతోంది? ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే గనక ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాపాద నక్షత్రం 1, 2, 3 పాదాలు మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, వీరి యొక్క జీవన శైలిని మనం గమనిస్తున్నట్టయితే కనుక ఈ రాశివారు ఎంతో మంచి మనసున్న మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల యొక్క ఎదుగుదలలో తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఈ రాశివారు అందిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఈ కుంభరాశి వారు వేరే వాళ్ళ యొక్క ఎదుగుదలను చూసి జెలసీగా అస్సలు ఫీల్ అవ్వరు. అలాగే ఎదురువారి పైన అసూయ, కుళ్ళు కుతంత్రాలు వీరికి చేతగాని పని అని చెప్పుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వారు ఎప్పుడు ఇతరుల కోసం వారి యొక్క మేలు కోరుకునే వ్యక్తులు కానీ ఇతర వ్యక్తుల యొక్క కీడును మాత్రం కలలో కూడా వీరు అస్సలు సహించరు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరిని మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు చాలామంది ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ యొక్క కుంభరాశి వారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను వీరి జీవితంలో సంపాదించుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులు బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు. ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం కారణంగా ఈ కుంభరాశి వారికి శ్రేయోభిలాషులు కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు. ఇక ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఈ కుంభరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు. వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు. అంటే వీరిపైన ఒక జెలసీ అనేది ఉంటుంది. ఇక ఈ జెలసీ కారణంగానే అనేక రకాల కుట్రలు పన్ని ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఆర్థికంగా వీరిని దిగజార్చడానికి కావచ్చు, లేదంటే వీరి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారు తమకున్నటువంటి తెలివితేటలతో వీరికి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ నుండి అతి సులభంగా తప్పించుకోగలుగుతారు. అలాగే వీరి మీద పన్నేటటువంటి కుట్రలను వారికే తిప్పి కొట్టగలిగే శక్తి సామర్థ్యం ఈ కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకానికి కూడా కోల్పోయిన సందర్భాలు చాలా వీరు చూశారు. ఎలా అంటే ఈ కుంభరాశి వారు షూరిటీ సంతకాల కారణంగా వీరు గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు వీరిని ఎంతగానో బాధించాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరం మే 17, 18, 19 ఈ 3 తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ 3 రోజుల్లో బయటకు వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే ఒక నెగటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి ఈ 3 రోజుల్లో బయటకు రాబోతోంది. ఇక ఆ శక్తి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవడంతో మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషిపైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది.
నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మనము మన పెద్దవారి నోట వినే ఉంటాము. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది. ఇక అటువంటి చెడు చూపు అనేది ఈ యొక్క కుంభరాశి వారిపైన అధికంగా ఉందని కూడా చెప్పొచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను వీరు ఎదుర్కొన్నారు. ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కుంభరాశి వారి జీవితంలో నెగిటివ్ ఎనర్జీగా వీరి ఇంట్లో దాగి ఉన్నాయి. ఇక ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, అలాగే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇంట్లో గొడవలు, అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు అనేవి మీకు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు. మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా సరే మీ యొక్క మనసులో మాత్రం మీకు ఏదో తెలియని బాధ ఎప్పుడూ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఇక అటువంటి సందర్భాలు, పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ నెల మే 17, 18, 19 ఈ 3 తేదీల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి బయటకు రాబోతోంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి, ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన అనేక రకాల సమస్యలు వేధిస్తూ వెంటాడుతూ ఉంటాయి. ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో కూడా తరచుగా జరుగుతూ ఉంది. దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ. ఈ నెల మే 17, 18, 19 ఈ 3 తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని కూడా చెప్పొచ్చు. గతంలో మీరు ఎంతో మందికి సహాయ సహకారాలు చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలిచారు. ఈ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో పొందుతారు. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు. అలాగే మీ ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీని వ్యాపిస్తాడు. దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు తెలియని సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా మన వాళ్ళు, నా అనుకున్న వారు కూడా మనలను అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఒక సందర్భంలో మీరైతే జీవితాన్ని ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ మీలో ఏర్పడింది. ఎందుకంటే దీనికి కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ. అయితే కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతోంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ మే నెల 17, 18, 19 ఈ 3 తేదీల్లో బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు మీ ఇంట్లోని పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక వెంటనే వాటిని తీసి బయట పడేయండి. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండడం మూలకంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో అధికంగా వ్యాప్తిస్తుంది. అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు, బకెట్లు కావచ్చు, చైర్లు కావచ్చు, ఇటువంటి విరిగిపోయిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అలాగే పగిలిన గాజులు, పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టుకోకూడదు. ఇటువంటి పగిలిన వస్తువులు మీరు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది. ఈ ఆదివారం రోజు మీరు ఒక చిన్న పరిహారం చేసుకోండి. కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని తన లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని ఆ కలబంద మొక్కకు పసుపు పూసి గంధము, కుంకుమలతో బొట్లు పెట్టండి. ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా మీరు చేస్తే గనక మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విధంగా మీరు చేస్తే గనక మీ ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలకంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది మీ ఇంట్లో ఏర్పడుతుంది. మీకు
గతంలో ఉన్నటువంటి అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు. వృత్తి, ఉద్యమం, వ్యాపారంలో అద్భుతమైన విజయాలను, లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఈ నెల మే 17 ఆదివారం, 18 సోమవారం, 19 మంగళవారం ఈ 3 తేదీల్లో ఏ రోజైనా, ఏ సమయంలో అయినా సరే నెగెటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు, బాధలు, సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభాలు పొందుకోవడానికి శివారాధన చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే దాన ధర్మాలు చేయండి. మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.